రైతులు ఆరుగాలం కష్టించి పండించిన వేల క్వింటాల ధాన్యం కాలాల్లోనే మగ్గుతుంది. ఆ ప్రభుత్వం పంటను కొనలేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపైన బీజేపీ కూడా రైతు గోస బీజేపీ భరోసా అనే కార్యక్రమం తీసుకుంటారు. దీనిపై మనతో మాట్లాడడానికి టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య ఉన్నారు. సార్ చెప్పండి, మీరు రైతు గోస బీజేపీ భరోసా కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు, ఏ విధంగా ఉండబోతుంది? రైతులు చాలా కష్టపడి పండించిన పంటలన్నీ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే మ్యాక్సిమం పంట కొంటుంది. కాబట్టి మన స్టేట్ గవర్నమెంట్ ప్లానింగ్ సరిగా లేక, తర్వాత మిల్లర్స్ దగ్గర నుంచి వాళ్ళకు గోడౌన్స్ సరిగా ప్లేస్ లేదని చెప్తారు. తర్వాత గోడౌన్ నుండి ఉంటే గన్ని బ్యాగ్స్ లేవని చెప్తారు, లేకుంటే మన లారీలు లేవని కూడా సాగుతూ ఆపుతారు. రైతులందరూ వాళ్ళ ధాన్యం తీసుకొచ్చి వాళ్ళు మన కాంట దగ్గర పెట్టుకొని రోడ్ల మీద రోజులు వెహికల్స్తో వాళ్ళ ఎడ్ల బండితో అక్కడే ఉంటారు. కాబట్టి గవర్నమెంటు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు తర్వాత టోటల్గా ఫెయిల్యూర్ అయింది. ప్రొక్యూర్మెంటు తర్వాత చేసే దాంట్లో కూడా తప్పు లెక్కలు చెప్తా ఉన్నారు. తర్వాత లెక్కలు కూడా సరిగ్గా చూపెట్టలేదు. ఇప్పటికి కూడా ఇంకా 10 days 15 days మనకు వర్షాకాలం వచ్చే టైం ఉంది. కాబట్టి ఈ 10 daysలో గవర్నమెంట్ అలర్ట్ అయ్యి బ్యాలెన్స్ ప్యాడీ కంపల్సరీగా కొనాలనేది దాని మీద బీజేపీ పార్టీ డిసిషన్ తీసుకొని రైతుల కొరకు, వాళ్ళ భరోసా కొరకు యాత్ర చేయడమైంది. అది సోమవారం నుంచి స్టార్ట్ అయ్యి 3 రోజులు ఉంటుంది. మొత్తం తెలంగాణ అన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ అయ్యేటట్టుగా తిరుగుతుంది. దాని తర్వాత కూడా మన లోకల్ బీజేపీ పార్టీ డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంట్స్, సెక్రటరీస్ వాళ్ళంతా కూడా ప్రజలకు భరోసాగా ఉండి, రైతులకు స్పెషల్గా భరోసాగా ఉండి అన్ని ధాన్యం కొనేటట్టుగా కలెక్టర్స్తో మాట్లాడడం, తర్వాత అన్ని కలెక్టర్స్ కూడా పిటిషన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఎప్పుడు కూడా ఇంత అంటే ఈసారి చాలా హీట్ వేవ్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఆ హీట్ వేవ్లో కూడా కొన్ని డిస్ట్రిక్ట్లు అయితే రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ ఈ ధాన్యం పంటలు పట్టుకొని ఉన్నారు. కాబట్టి అన్ఫార్చునేట్గా ఏమైనా రెయిన్ గిట్ట సడన్గా వస్తే మొత్తం ధాన్యం ఖరాబ్ అయ్యి రైతులు చాలా నష్టపోతారు. కాబట్టి గవర్నమెంట్ ఇమ్మీడియట్గా మెల్కొని కలెక్టర్స్కు ఆర్డర్స్ ఇచ్చి తన గోడౌన్స్లలో కూడా ఎఫెక్టివ్గా ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ చేసి దీన్ని రెక్టిఫై చేయాలని గవర్నమెంట్ కోరుతుంది. అంటే ఇప్పటికీ 80% మేము పంట కొనుగోలు చేసినామని చెప్పేసి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. 80% కొన్నది కొన్ని డిస్ట్రిక్ట్లో, నిజామాబాద్, కొన్ని కామారెడ్డి ఆ డిస్ట్రిక్ట్లో కొన్నారు. బట్ మిగతా డిస్ట్రిక్ట్స్లలో 80% కొనలేదు. 40% 30% రేంజ్లో ఉంది. స్పెషల్గా కొన్ని పంటలు అయితే ఇంకా చాలా 25% ఉంది. కొన్ని డిస్ట్రిక్ట్లో ఆదిలాబాద్లో కొద్దిగా ఎక్కువ తీసుకున్నారు. బట్ ఏదేమైనా కానీ మొత్తం మీద టోటల్ బ్యాలెన్స్ అవైలబుల్ క్వాంటిటీ ఆఫ్ ప్రతి పంట గవర్నమెంట్ కొనాలి, కొన్ని రైతులను ఆదుకోవాలి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్ వస్తుంది. కాబట్టి దీనికి పేమెంట్ కొనాలి, పేమెంట్ కూడా చేయాలి. ఇది మెయిన్ రైతులకు చేయాల్సిన ఇమీడియట్ గవర్నమెంట్ డ్యూటీ. అంటే రైతులకు భరోసా మేమే ఉంటాము, మాతోనే రైతులు కూడా లబ్ధి పొందుతారని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పుడు వేరు, చేయడం వేరు కదా. చేస్తే మంచిదే, వాళ్ళు చెప్పిన పనులు చేస్తే చాలా మంచిదే కదా. దానప్పుడు మేము పార్టీ తరఫున ఈ పాదయాత్రలు కానీ, ఈ రైతులు కొంతమంది రైతులు కూడా అన్ఫార్చునేట్గా చనిపోతారు. కాబట్టి వాళ్ళు ఒక టైంలో కొని డబ్బులు పే చేస్తే వాళ్ళు ఫార్మర్స్ చనిపోరు కదా. కాబట్టి మేము బీజేపీ పార్టీ తరఫున గవర్నమెంట్కు డిమాండ్ చేసేది ఏంటంటే, పంటలు ఏమైతే బ్యాలెన్స్ ఉన్నాయో వాళ్ళు ఏదైతే మేము కొంటున్నామని చెప్తున్నారో అదే చేయమంటున్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల వరకు కూడా అందజేయట్లేదు. నిధులన్నీ పక్కదారి పడుతున్నాయి అనుకోవచ్చు. దీనిలో రైతు నాకు తెలిసి పేమెంట్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ ఓన్లీ అగెనిస్ట్ మెటీరియల్ ఇస్తారు. దీనిలో ఫండ్స్ మిస్యూజ్ అని నేను చెప్పలేను కానీ, బట్ దే హ్యావ్ టు, అంటే కొన్నిట్లో ఏమైందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం ఎంత ఇచ్చారో అంత కొంటుంది. అయితే యాక్చువల్గా కొంత పంట ఎక్కువ పండింది, ఆ డిఫరెన్స్ ఏముంటున్న క్వింటాల్స్ కూడా వీళ్ళు కొనట్లేదు, అది కూడా కొనాలి. తర్వాత రైతులకు పేమెంట్ కొంచెం అటు ఇటు అయినా కానీ ఫస్ట్ అయితే ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, మన న్యాచురల్ జస్టిస్ కింద ప్రతి పంట అవైలబుల్ ఉన్నది కొనాలి, తర్వాత పేమెంట్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు ఈ పేమెంట్తో నెక్స్ట్ పంట కొరకు వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటారు. కాబట్టి ఒకవేళ డిలే అయ్యి పంటలు ఈ విధంగా ఎక్కడెక్కడ ఉంటే, ఒకవేళ వర్షం గిట్ట వస్తే చాలా నష్టమైంది రైతులకు. కాబట్టి బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేసి నా తరఫున కూడా ఏంటంటే, పంటలు ఎక్కడెక్కడ ఎట్లా అవైలబుల్ ఉన్నాయో అన్ని పంటలు అన్ని డిస్ట్రిక్ట్స్లలో కొనాలనేది మా డిమాండ్. దాని కొరకే బీజేపీ పాదయాత్ర చేస్తుంది. అయితే రైతులు కష్టపడి పండించిన పంట కూడా ఎక్కడెక్కడ కళ్ళాలలో ఉంటున్నాయి, అట్లాగే
కొనుగోలు సెంటర్లు కూడా అట్లానే ఉంటాయి, రోడ్డు పైన కూడా ఆరేసిన పంట కూడా అట్లాగే ఉంటుంది. ఇమీడియట్లీ రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని రైతులు పండించిన పంటను కూడా వెంటనే కొనాలని కూడా బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. అట్లాగే రైతు కోసం బీజేపీ భరోసా పార్టీ కార్యక్రమం కింద సోమవారం నుంచి కూడా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా రైతులకు భరోసాని ఇవ్వడానికి ఒక కార్యక్రమం అయితే చేపట్టారు. రైతులకు అండగా బీజేపీ ఉంటుంది, రైతు అభివృద్ధి కూడా బీజేపీతోటే సాధ్యమవుతుందని చెప్పేసి కూడా టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కుమరయ్య చెప్తున్నారు. కెమెరామెన్ అనిల్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.